హలో అండి, జై శ్రీకృష్ణ. ఇది 34 సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కోసం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేశానండి. డ్రాయింగ్ వేశాను చూడండి. ముందుగా లెంత్ 14+1 ఇంచు 15 ఇంచులు తీసుకోవాలి. తర్వాత షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. మనకు నెక్ కోసము ఒకవేళ మీరు పైపింగ్ వేస్తాము అంటే 2.5 తీసుకోండి. లేదు పంపకం వేస్తాము అని అంటే 2.25 తీసుకొని ఇలా మార్కింగ్ వేసుకోండి. తర్వాత చంక యొక్క లెంత్ 6 ఇంచులు, చెస్ట్ వచ్చేసి 8.5 ఇంచులు, 34 చెస్ట్ కదా, 4వ భాగం 8.5 ప్లస్ 2 ఇంచులు తీసుకోవాలి, 10.5 అవుతుంది. ఇంకా నడుము వచ్చేసి మనకి 7 ఇంచెస్ ఉంది. 7 ఇంచెస్ 28 ఇంచులు ఉంది. దాంట్లో 4వ భాగం 7 ఇంచులు. 7 ఇంచులకి మనము నార్మల్గా అయితే 3 ఇంచులే కలుపుతాము. 3 ఇంచులు కలిపినట్టయితే 10 అవుతుంది. అట్లాంటప్పుడు మనకి కుట్టు అనేది ఇట్లా వస్తుంది అనమాట, కొంచెం ఇలా క్రాస్గా. అట్లా కాకుండా మనము 3.5 ఇంచులు కలుపుకొని ఇక్కడ మనము టక్స్ వేస్తాం కదా, దానికోసం మనము 1.5 అంటే హాఫ్ ఇంచు వేస్తాం కదా ఇలా కుట్టు. అలా కాకుండా ఇక్కడ 3/4 ఇంచు తీసుకొని ఇలా వేస్తే మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్ వస్తుంది. మళ్ళీ ఫిట్టింగ్ కూడా చాలా చక్కగా కుదురుతుంది. మనం ఒకవేళ ఇట్లా కుట్టు వేసినట్టయితే కనుక ఇక్కడ పార్ట్ కొంచెం టైట్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలా చేసి చూడండి, స్ట్రైట్ లైన్ వస్తుంది. ఫిట్టింగ్ కూడా చాలా చక్కగా కుదురుతుంది మనకి. ఓకేనా? ఇంకా ఇప్పుడు ఇక్కడ మనం 7+ నార్మల్గా అయితే 7+3 ఇంచులు తీసుకోండి. ఇక్కడికి కలిస్తే ఇక్కడ 10.5 ఉన్నట్టయితే కనుక మన నడుము ఒకవేళ మీకు 7.5 కనుక ఉంటే 3 ఇంచులు తీసుకోండి. ఇక్కడ నడుము 7 ఇంచులే ఉంది కాబట్టి నేను 3.5 తీసుకొని అది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుంటున్నాను. ఇంకా నెక్ లెంత్ నేనైతే ఇక్కడ నుంచి చూస్తానండి, 4.5 ఇంచులు ఉంది. 4.5 ఇంచులు ప్లస్ ఇటు హాఫ్ ఇంచు కుట్టు కోసము, ఇటు 1/2 ఇంచు కుట్టు కోసము. ఓకేనా? ఇంకా రౌండింగ్ వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నాను కదా, ఇక్కడ కూడా 2.5 ఇంచులు తీసుకొని ఫస్ట్ ఒక బాక్స్ లాగా వేసుకొని, ఒకవేళ మీకు ఇక్కడ రౌండ్ చిన్నగా ఉండాలి అంటేనేమో ఇలానే ఇందులోకే కలిపేసుకోండి. లేదు ఇక్కడ కొంచెం వెడల్పుగా వస్తే బాగుంటుంది అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లేదా 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని దీన్ని రౌండింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నానండి. ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కనుక మెసేజ్ పెట్టండి, కామెంట్ పెట్టండి. నేను ఇది మంచిగా కుట్టి పర్ఫెక్ట్గా ఉన్నది మీకు చెప్తున్నాను. నేను ఎలా చేశానో మీకు సేమ్ టు సేమ్ అలానే చెప్తున్నాను. ఓకేనా? ఇంకా దీని ఫ్రంట్ పార్ట్ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో దీని ఫ్రంట్ పార్ట్ క్లియర్గా చెప్తానండి. ఇది మొత్తం ట్రై చేసిన తర్వాత దాన్ని కూడా చూడండి. ధన్యవాదాలు.